ధనుసు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వరకు ధనుసు రాశి అంటారు. రాశిపరంగా మనం గమనించినట్లయితే ధనుసు రాశి వారికి ఈ యొక్క మాసం ముఖ్యంగా ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రథమ మాసం ఏదంటే జనవరి. ఈ యొక్క మాసంలో దీనిని పండగ నెల ధనుర్మాసం అని చెప్తూ ఉంటాం. అట్టగే శూన్యమాసం అని కూడా చెప్తూ ఉంటారు పెద్దలు, మన పెద్దలు మనకు చెప్పిన విధానంలో. కాబట్టి ఈ యొక్క ధనుర్మాసంలో ధనుస్సు రాశి వారు ఎవరైనా పెద్దలు ఉన్నట్లయితే గురువులకి వస్త్రములు పెట్టడం కానీ, తల్లిదండ్రులు కాలం చేసినటువంటి వారికైతే వారికి వస్త్రములు పెట్టి ఎవరికైనా పెద్దలకు సమర్పించడం కానీ, ఎక్కడైతే శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి వారు ఉంటారో, లేదంటే లక్ష్మీ నారసింహస్వామి వారి క్షేత్రం ఎక్కడైతే ఉంటుందో అటువంటి దివ్యక్షేత్రంలో ఈ యొక్క మాసాంతము కూడా 5 ప్రదక్షిణాలు గావించడం ఉత్తమమని, అంతేకాకుండా అవకాశం ఉన్నటువంటి వారు ప్రతి నిత్యం కూడా క్షీరమును తీసుకువెళ్ళి ఆ క్షేత్రమును సమర్పించడం కానీ, క్షీరము దొరకనటువంటి వారు 2 ఫలములు తీసుకువెళ్ళి ఆ భగవంతుని సమర్పించడము, పండ్లు కూడా దొరకనటువంటి బదరీ ఫలం అంటారు. బదరీ అనగా రేగు పండ్లు. ప్రతి నిత్యం కూడా 2 రేగు పండ్లు ప్రసాదంగా స్వీకరించడము, లేదు ఎవరైనా చిన్నపిల్లలకు సమర్పించడము. అదే చిన్నపిల్లలుగానే ఉన్నట్లయితే వారికి ప్రతి నిత్యం కూడా 2 దిష్టి తీసి పండ్లు పడేయటం కానీ చేసినట్లయితే అనేక రకాల బలారిష్ట దోషములు తొలగుటకు ఈ యొక్క మాసం ఎంతో ప్రత్యేకమైనది పిల్లలకని, ఈ యొక్క రాశి వారికి ఇంకా ముఖ్యమైనది అనేది తెలియజేస్తూ, అంతేకాకుండా విద్యార్థుల పరంగా కానీ మనం గమనించినట్లయితే విద్యలో వీరు అనేక రకాలుగా ఉన్నత స్థితి పొందే గొప్ప అవకాశం. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి విద్యాకారకుడైన గురువు యోగకారకుడే ఉండటమే కాకుండా రాశి స్థానంలోనే మేధాకారకుడైన బుధ భగవానుడు ఉన్నందువల్ల మంచి ఆలోచన విధానము, సమయస్ఫూర్తి అంటారు. వీరు మంచి ఆలోచన, సమయస్ఫూర్తి అంటే ఏకసంతాగ్రహి అని చెప్తూ ఉంటాము. అటువంటి ఏకసంతాగ్రహి సంబంధించిన మేధాశక్తి వీరికి లభిస్తుంది కాబట్టి ఒక మంచి నిర్ణయములు వీరు తీసుకుంటారని, విద్యలో ఉత్తీర్ణత సాధించటము, అంతేకాని విద్యానంతరము ఉద్యోగానికి సంబంధించి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం ద్వారా యువకులు ఉన్నత ఉద్యోగాలు పొందే గొప్ప అవకాశం. అయితే యువకులు ఉద్యోగం లభించిన అనంతరమే కొంచెం జాగ్రత్త వహించడం కూడా ఉత్తమమని, అనేక రకాల ఒడిదుడుకులు కూడా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క మాసంలో కొంచెం జాగ్రత్త వహించి ఎదుటి వ్యక్తి మీద అపౌరమైన నమ్మకం అనేది తగ్గించుకోవటం, మనలో ఉండే విచక్షణ కానీ మేలుకొల్పడం ద్వారా తప్పకుండా ఒక శుభ ఫలితాలు తప్పకుండా మీరు పొందాలని భావిస్తూ, అయితే ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి భోగకారకుడైన శుక్రుడు, ఆ శుక్రుని యొక్క అనుగ్రహం ఎంతవరకు అంటే కొంతవరకే మనం వినియోగించుకున్నట్లయితే వ్యయ స్థానంలో నుండి కుజుని యొక్క కృప మీకు లభించడం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు తప్పకుండా పొందుతారని, ఇందాక చెప్పిన విధంగా ఈ యొక్క రాశివారు బదరి అనగా రేగుపండ్లు, ఆ రేగుపండ్లు ఎవరికైనా పంచడం కానీ, రేగుపండ్లు దేవాలయంలో ప్రసాదంగా సమర్పించడం కానీ, లేదు మీరు ప్రసాదంగా స్వీకరించడం కానీ చేసి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని, ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమో నమః, లేదంటే ఓం నమో జ్వాలా నారసింహాయ నమో నమః, ఈ యొక్క మంత్రమును ప్రతి నిత్యము పఠించటము, అవకాశం ఉన్నటువంటి వారు ప్రతి శనివారం కూడా చక్కెర పాయసం తీసుకొని, చక్కెర పొంగల్ కానీ చక్కెర పాయసం, పాయసం ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలు అటు ఉద్యోగపరంగా, ఇటు విద్యపరంగా, ఇటు గృహపరంగా, ఇటు సంతానపరంగా, ఇటు కుటుంబపరంగా సంపూర్ణమైన యోగం వీరికి ఈ మాసమునందు లభించాలని కోరుకుంటూ, ఇటువంటి గొప్ప మాసాన్ని మీరు తప్పకుండా సద్వినియోగపరచుకొని అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందుతారని, ముఖ్యంగా అయితే వ్యాపారస్తులకు ఒక విజయ పరంపర లభించే గొప్ప మాసం ఈ యొక్క మాసమని తప్పకుండా తెలియజేస్తూ, ఈ మాసమున అనేక రకాల లాభాపేక్ష పొందే గొప్ప అవకాశం వీరికి లభిస్తుంది కాబట్టి, లక్ష్మీ అమ్మవారికి అనుగ్రహం కూడా వీరు ప్రాప్తిస్తుంది కాబట్టి అమ్మవారి దర్శన భాగ్యాన్ని వీరు చేసుకుంటారని తెలియజేస్తూ, ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు ఒక కూష్మాండము, గుమ్మడి పండు తీసుకుని ఒక బ్రాహ్మణుడు సమర్పించడం ఉత్తమమని తెలియజేస్తూ, శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, నచ్చిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయాలని ఆశిస్తూ మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.